ఎన్సీఈఆర్టీపై సుప్రీంకోర్టు అయితే నిషేధాన్ని విధించింది. న్యాయ వ్యవస్థలోని అవినీతి పేరిట పాఠాన్ని చేర్చిన ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం అయితే విధించడం జరిగింది. భారత్తో పాటు విదేశాల్లోనూ ఆ పుస్తకంపై బ్యాన్ విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అన్ని కాపీలను వెంటనే తీసుకొని వాటిని సీజ్ చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆన్లైన్లో కూడా పుస్తకం అమ్మకాలపై పూర్తి నిషేధం విధిస్తూ ఆదేశాలను అయితే సుప్రీంకోర్టు జారీ చేసింది. ఏ రూపంలోనూ ఈ పుస్తకం బయటికి రాకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఏ రూపంలోనూ ఈ పుస్తకం బయటికి రాకూడదని చెప్పింది. తమ ఆదేశాల ఉల్లంఘన జరిగితే తీవ్ర చర్యలు ఉంటాయని కూడా సుప్రీంకోర్టు అయితే హెచ్చరించింది. అభ్యంతర కఠినమైన పాఠ్యాంశంపై వివరణ ఇవ్వాలని ఎన్సీఈఆర్టీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సుప్రీంకోర్టు గురువారం అయితే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న పాఠ్యాంశాన్ని పెట్టిన వాళ్ళపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని వివరించాలని ఆదేశాన్ని అయితే పంపిందన్నమాట వాళ్ళకి. అంటే న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు ఒక అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ. ఆ కోర్టుని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. కోర్టు ఇచ్చిన తీర్పును భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయ పౌరుడైతే గౌరవించాలి. అలాంటిది సుప్రీంకోర్టుకే మన భారతదేశానికి విరుద్ధంగా ఉన్న పాఠ్యాంశాన్ని వాళ్ళు ఎలా రాసి పెడతారు, వాటిని ఎలా చదవాలి, ఇది రాజ్యాంగానికి విరుద్ధము, సుప్రీంకోర్టుకు విరుద్ధం అని చెప్పేసి కోర్టు చెప్పింది. అలాంటిది వాళ్ళు ఎందుకు ఈ పాఠ్యాంశాన్ని పెట్టిన వాళ్ళపై ఎందుకు కోర్టు ధిక్కరణ కింద వాళ్ళకి శిక్ష పడకుండా ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది వాళ్ళపైన. ఎన్సీఈఆర్టీ 8వ తరగతిలో ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ పుస్తకంలో న్యాయ వ్యవస్థలోని అవినీతి అనే పేరుతో పాఠ్యాంశాన్ని చేర్చడంపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకొని విచారణ జరిపింది. ఇది జ్యుడిషియరీపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీయడమే అవుతుందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో బెంచ్ ముడిపడింది. ఇందులో ఏదో లోతైన కుట్ర దాగి ఉందని అనుమానం. అయితే న్యాయ వ్యవస్థలో ఇలాంటి అవినీతి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు పుస్తకాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కోర్టుకి విరుద్ధము అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే బుక్ రాసిన వారిపై చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి చాలా ఆగ్రహిస్తుంది. కోర్టు మీద ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది. ఇలాంటి న్యాయ వ్యవస్థలో అవినీతి జరుగుతుంది అని చెప్పేసి పుస్తకాన్ని వీళ్ళు రిలీజ్ చేయడం వల్ల భారతీయులకి న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం పోతుందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరుగుతుంది. వారు తొలితూటాను పేల్చారు. న్యాయ వ్యవస్థకు గాయమై రక్తం కారుతుంది. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉన్నట్టు అనిపిస్తుంది. ప్లాన్ ప్రకారమే వాళ్ళు చేసినట్టు తెలుస్తుంది. అది ఎవరో కనిపెట్టాలి అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పడం జరిగింది. న్యాయ వ్యవస్థలో అవినీతి అనే విషయంపై చర్చించి పాఠ్యాంశంలో చేర్చాలని నిర్ణయించిన మీటింగ్ మినిట్స్, ఒరిజినల్ రికార్డులు, టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ టీమ్స్ మెంబర్ల లిస్టు, క్రెడెన్షియల్ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు క్షమాపణలు అయితే తెలపాలి. అంతకు ముందు రోజు మీడియా ద్వారా కూడా బహిరంగ క్షమాపణ తెలియజేసినట్లు వివరించారు. అధ్యయనం తయారు చేసిన 2 వ్యక్తులు ఇక మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏ యాక్టివ్లోనూ ఉండబోరని పేర్కొన్నారు. ఇప్పటికీ మా మార్కెట్లోకి 32 పుస్తకాలే వచ్చాయని,
వాపసు తీసుకుంటామని చెప్పారు. ప్రింట్ అయిన పుస్తకాలు ఏవి పంపిణీ చేయట్లేదని, అభ్యంతరకరంగా ఉన్న లెసన్స్ను రివిజిట్ చేయిస్తామని మెహతా కోర్టుకైతే తెలపడం జరిగింది. దీనిపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్సీఈఆర్టీ ప్రెస్ నోట్లో క్షమాపణ అనే మాట ఎక్కడా లేదని ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. సారీ చెప్పడానికి బదులుగా ప్రెస్ వాళ్లకు ఇచ్చిన నోట్ పుస్తకంలోని కంటెంట్ను సమర్థించుకునేలా ఉందని ఆయన మండిపడ్డారు. ఏదేమైనా సరే జరిగిన దానికైతే క్షమాపణ మాత్రం సరిపోవని తెలపడం జరిగింది. లోతైన దర్యాప్తు జరిపి నిందితులను కనిపెట్టాల్సిందే అని స్పష్టం చేశారు ఆయన. ఇప్పటిదాకా కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మూసివేసే ప్రసక్తే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. విచారణ మార్చి 11కు వాయిదా వేశారు. సో ఫైనల్గా అయితే సుప్రీంకోర్టు అయితే చాలా ఆగ్రహంగా ఉంది. ఇట్లా న్యాయ వ్యవస్థపై ఇట్లా అవినీతి చాప్టర్ని ఎలా పెడతారో అని చెప్పేసి చాలా అంటే చాలా ఆగ్రహిస్తుంది. ఇది న్యాయ వ్యవస్థ పనితీరుపై ఒక మచ్చ లాంటిది. దీనిని ఎలా క్షమిస్తాం మేము అని చెప్పేసి జస్టిస్ సూర్యకాంత్ గారు అయితే చాలా తీవ్రంగా మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ ప్రతి ఒక్కరికి గౌరవం, అందరికీ న్యాయబద్ధమైన తీర్పునైతే ఇస్తుంది. ప్రతి ఒక్కరూ భారతదేశంలో ప్రతి ఒక్కరూ న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలి. అలాంటి న్యాయ వ్యవస్థ అవినీతిపై మీరు ఇలా చాప్టర్ పెట్టడం అయితే సరికాదు. ఇది కావాలని చేసిన పనే. ఇది ఎవరో చెప్తేనే చేశారు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. ఈ ధోరణానికి పాల్పడిన వారికైతే కఠిన శిక్షలైతే ఉంటుంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పేసి అంటున్నారు. కావాలనే ఎవరో పెద్ద కుట్రతోనే ఈ న్యాయ వ్యవస్థ అవినీతి చాప్టర్ని అయితే పెట్టడం జరిగింది. వాళ్ళకైతే తగిన శిక్షను విధించే వరకు విడిచిపెట్టము అని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు విధిస్తుంది, మాట్లాడడం జరుగుతుంది.